గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ పర్వీన్. అయితే ఈరోజు మా రెసిపీ చాలా హెల్దీ అండ్ చాలా సింపుల్గా అప్పటికప్పుడు చేసేసుకునే రెసిపీ అనమాట. గుంట పునుగులు అంటారు కదా, దాంట్లోకి చూడండి చట్నీ కూడా ఏమి లేదు, మునగాకు కారం అండ్ ఇది పండుమిర్చి పచ్చడి అనమాట. సో వీటితోనే మేము ఎంజాయ్ చేసేసాము. అసలు మా ఊర్లో వెదర్ ఎప్పుడు చల్లగా ఉంటుందో ఎప్పుడు వర్షం పడుతుందో కూడా అర్థం కావట్లేదు ఈ మధ్య. చూడండి అసలు ఎంత చల్లగా గాలి వస్తుందో, లైట్గా చినుకులు పడుతున్నాయి. అయితే ఇంట్లో దోశ పిండి ఉందనుకోండి, ఒక్క పిండితోనే ఈజీగా చేసేయచ్చు. చూడండి, ఫస్ట్ అయితే 2 ఉల్లిపాయలు అండ్ ఒక 3-4 పచ్చిమిర్చి కట్ చేసేసుకొని పెట్టుకోవాలి. ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకోండి, పచ్చిమిర్చిని ఇదిగో చూడండి ఇలా సన్నగా చక్రాల్లాగా కట్ చేసుకోవాలన్నమాట. అయితే మనం దీనికి సపరేట్గా ఏ పిండి వాడట్లేదు గైస్. మేమైతే ఎప్పుడు ఇంట్లో దోశ పిండి ఉంటుంది కదా, ఆ దోశ పిండితోనే ఈవినింగ్ టైం స్నాక్స్ లాగా ఏమీ లేనప్పుడు సింపుల్గా ఇలా చేసేస్తుంది అనమాట మా మమ్మీ. సో చూడండి, దీంట్లోకి అయితే ఫస్ట్ ఉల్లిపాయలు వేసేసుకుంటున్నాం, మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలు. అండ్ నెక్స్ట్ పచ్చిమిర్చి వేస్తున్నాము. అసలు ఈ పచ్చిమిర్చి ఫ్లేవర్ చాలా బాగుంటుంది, సన్నగా కట్ చేసుకుంటే మంట కూడా అనిపించదు అనమాట. అండ్ నెక్స్ట్ జీలకర్ర వేస్తున్నాము. జీలకర్ర 1 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ మన టేస్ట్కి తగినట్టు సాల్ట్ వేస్తాము. అయితే ఒక చిన్న టీ స్పూన్లో పసుపు వేయండి. పసుపు మంచి కలర్ వస్తుంది అనమాట. వద్దనుకుంటే మీరు స్కిప్ చేసేయచ్చు. అండ్ నెక్స్ట్ కరివేపాకు ఒక 2 రెమ్మలు తీసుకొని ఇలా సన్నగా చాప్ చేసేసుకొని వేసుకోవాలి. ఇంకా చక్కగా కలిపేసుకోవడమే. మీకు కొంచెం వాటర్ కావాలనుకుంటే వేసుకోవచ్చు, కానీ అవసరం లేదనమాట. ఈ కన్సిస్టెన్సీలో ఉంటేనే బాగా వస్తాయి అన్నమాట గుంట పునుగులు. అసలు చాలా తక్కువ నూనెతో సింపుల్గా అయిపోతాయి గైస్. చూడండి, ఏమీ చక్కగా హెల్దీ అనమాట. మనం దీంట్లో ఏమీ వాడలేదు. అయితే ఇలా గుంట పునుగుల ట్రే ఉంటుంది కదా, చాలామంది ఇంట్లో ఉంటుంది. ఇది లేకపోయినా సరే ఈ మధ్య ఎక్కడైనా దొరికేస్తుంది ఇది. ఎస్పెషల్లీ డీమార్ట్లో అయితే ఈజీగా దొరికేస్తుంది అనమాట, లేకపోతే స్టీల్ షాపులో అయినా ఈజీగా దొరికేస్తుంది. అయితే ఇప్పుడు చక్కగా స్టవ్ మీద పెట్టేసుకొని ఇది కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఒక 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకుంటాము. చూడండి, మనం చాలా తక్కువ ఆయిల్ వేసాము. అండ్ నెక్స్ట్ అయితే ఇంక వీటిని స్పూన్ తీసుకొని చక్కగా ఇలా గుంటల్లో పునుగుల్లాగా వేసేస్తాం అనమాట. ఈ గుంట పునుగుల ట్రేని ఒక్కసారి తెచ్చిపెట్టుకున్నామంటే గైస్, మనం ఎన్నిసార్లు అయినా ఈవినింగ్ టైం అప్పటికప్పుడు దోశ పిండి ఉంటే మాత్రం బ్రేక్ఫాస్ట్ లాగా చేసేయచ్చు. చూడండి, ఇంకొక టీ స్పూన్ ఆయిల్ని మనం పైనుంచి వేసుకుంటాం అనమాట. అంతే, ఇంకా మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు వదిలేసామనుకోండి, చక్కగా ఫ్రై అయిపోతాయి. చూసారా, మనం ఇందాక పసుపు వేసాము, మంచి కలర్ వచ్చాయి. అయితే వీటిని మనము రెండో సైడ్కి టాస్ చేసుకుంటాము. ఇలా చిన్న టీ స్పూన్ ఉంటే ఆ టీ స్పూన్తో మనం తిప్పేసుకోవచ్చు అనమాట ఈజీగా. లేకపోతే అట్ల కాడ ఉంటుంది కదా, అట్ల కాడ సన్నగా ఉంటుంది వెనక వైపు, అది కూడా దాంతో కూడా టర్న్ చేయొచ్చు. అవసరం లేదు, 1 స్పూన్ చాలా అనమాట. చూడండి, చక్కగా ఇట్లా తిప్పేసుకుంటాము. ఈవినింగ్ టైమ్ ఈజీ స్నాక్ అనమాట గైస్. చాలా హెల్దీ అండ్ ఈజీ అనమాట. నాలాంటి బిగినర్స్ అయినా కూడా సింపుల్గా చేసేయచ్చు. ఇలా మూత పెట్టేసుకుని ఇంకొక 2 మినిట్స్ ఆగామంటే లోపల వరకు చక్కగా కుక్ అవుతాయి. మంచి కలర్ వచ్చాయి అనమాట. దీంట్లోకి కొబ్బరి చట్నీ అయినా పల్లి చట్నీ అయినా ఏదన్నా బాగుంటుంది. లేదు అప్పటికప్పుడు మేము ఏం చేసుకుంటాంలే అని మాలాగా మీరు అనుకున్నట్లయితే ఇంట్లో ఉంటుంది కదా, ఆవకాయ పచ్చడో లేకపోతే పండు మిరపకాయ పచ్చడో అల్లం పచ్చడో ఏదో ఒకటి ఇంట్లో ఉన్నది వేసేసుకొని ఇలా ఏదన్నా కారపొడి చల్లుకొని తింటే చాలా బాగుంటుంది గైస్. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ రెసిపీని మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. చాలా వీడియోస్ ఉన్నాయి, ఇంకా ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేసేయండి.